కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని బావా బామ్మర్దులు అంటుంది. బావా బామ్మర్దులు కేటీఆర్ అరెస్ట్ చేయమంటున్నది కాంగ్రెస్ బీజేపీతోనే మమ్మల్ని అరెస్ట్ చేసినామని. అసలు కవితను అరెస్ట్ చేయమని చెప్పి లిక్కర్లో బుద్ధ అయితే అరెస్ట్ చేయమని చెప్పి అన్నది మేమే కదా. మా పి సచిత్ రేవంత్ రెడ్డి అనలేరా కవితని? అంతేందుకు ముఖ్యమంత్రి గారి పైన కూడా విచారణ జరుపుకొని మేము లేఖించినాం. కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన విచారణ జరపడానికి లెటర్ ఇచ్చినాం. అలాంటి మేము అసలు ఈ దేశంలో బీజేపీ వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది ఎవరంటే 10 సంవత్సరాల బాబుని అడిగినా చెప్తాడు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని. మీలాగైతే కాదు. బీజేపీ విధానాలను ఒకప్పుడు మతం పేరిట ముందుకు పోతుంది, ఒకప్పుడు ప్రాంతాల పేరిట ముందుకు పోతుంది. కాబట్టి ఆ పార్టీని ఈ లౌకిక దేశంలో రానివద్దని చెప్పి మేము అంటున్నాం. నరేంద్ర మోడీ గారి పేరు చెప్పి వాళ్ళు గెలవాలనుకుంటున్నారు. నేను అనేక సందర్భాలు ఇప్పుడు చెప్తున్నా, నరేంద్ర మోడీ గారిని వాళ్ళు మెడిసిన్ లాగా అభివర్ణిస్తున్నారు. ఆ మెడిసిన్ కూడా కాలపరిమితి ఉంటుంది. ఆ మెడిసిన్ కాలపరిమితి అయిపోయింది అంటున్నారు. నరేంద్ర మోడీ అనే పేరు గల మెడిసిన్కు కాలపరిమితి అయిపోయింది. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ప్రజలు కూడా ఆలోచిస్తారు. నియంతృత్వ పరిపాలనలు ప్రశ్నించే గొంతుకులు అరెస్ట్ చేసినటువంటి వారిని ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా పక్కన పెడతారని చెప్పి అనుకుంటున్నా. 140 మంది ఎంపీలు ఒకేసారి బహిష్కరించారు. మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని బహిష్కరించడమే కాకుండా ఇంటిని కూడా కాల్ చేయించారు. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు పాదయాత్ర అయితే రాహుల్ గాంధీ ఉందో దేశ ప్రజలు కదిలిస్తుంది. ప్రజల ఆలోచనలో పడ్డరు. ఇండియా కూటమే రాబో రోజులు ఎన్నికల్లో దేశంలో అధికారులకు వస్తుందని చెప్పిన భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ ఉన్నాం. కొత్త కార్యక్రమంలో ఆల్రెడీ దరఖాస్తు తీసుకున్నాము. ఈరోజు మా మధ్యలో సమతుల్యత పాటించడానికి ఎక్కడ ఏ అభ్యర్థిని నిలబెట్టాలి, ఈ తెలంగాణలో ఉన్నటువంటి వర్గాలను కూడా అన్ని కలుపుకొని పోయడంలో సమతుల్యత పాటించడంలోనే మా ముందుకు పోతా ఉన్నాం. ఇప్పటికి 4గురిని ఎంపీలుగా ప్రకటించడం జరిగింది. ఈరోజు నోటిఫికేషన్ రాగానే ఆ తేదీలను బట్టి మిగతా ఎంపీ అభ్యర్థులు కూడా వెంటనే ప్రకటిస్తాం. మెజార్టీ స్థానంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గెలుస్తుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే మేము 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నాం. మహిళా తల్లులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం ప్రారంభం చేస్తున్నాం. మూడోది 500కి సిలిండర్ ఇస్తున్నాం. 200 యూనిట్లు కాల్చుకునే వారికి కరెంటును ఉచితంగా ఇస్తున్నాం. గతంలో రైతుల కరెంటు ఉచితం కూడా కాంగ్రెస్ పార్టీ. ఇందిరా మిండ్లను కూడా ప్రతి నియోజకవర్గానికి 3,500 రూపాయలు మంజూరు చేసినాం. ఈరోజు మరోది ఈ ప్రాంతంలో గల్ఫ్లో ఉన్నటువంటి వారు అకాల మరణం యాక్సిడెంట్లో చెందితే వారికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ₹1,00,000 ఎక్స్గ్రేషియా ఇచ్చేది. ఈ 9.5 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో ₹1 కూడా ఇవ్వలేరు. ఇంచుమించు అంతర్జాతీయ శంషాబాద్లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయ లెక్కల ప్రకారం చూస్తే 2,400 పార్థివ దేహాలు మన ప్రాంతానికి తెలంగాణకు వచ్చినాయి. ఏ ఒక్కరు కూడా వాళ్ళు ఎక్స్గ్రేషియా ఇవ్వలేరు. తెలంగాణ పేరిట మోసం చేసిన గల్ఫ్ వాళ్ళని చెప్పని మేము మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే గల్ఫ్లో ఇతర దేశాల్లో యాక్సిడెంట్ రూపంలో మరణించిన వరకు ₹5,00,000 ఇస్తామని, అది కూడా 100 రోజులు అమలు చేయాలనుకున్నాం. ఈరోజు దురదృష్టవశాత్తు మరణించకూడదని కోరుకుందాం. కానీ దురదృష్టవశాత్తు మన వేరే నియోజకవర్గం సంబంధించినటువంటి 2 గ్రామాలు ఉన్నటువంటి వాళ్ళు బౌసాపేట, మరిపెల్లి గల్ఫ్లో వారు మరణించిన కుటుంబాలకు ₹5 లక్షల మంజూరు చేయడం జరిగింది. నిన్న రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు 12 గంటలకు బౌసాపేటలో కూడా కార్యక్రమం చేయబోతున్నాం. మేము మీ అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అంటే గల్ఫ్ కార్మికులకు కూడా ఒక భరోసాను కల్పింపజేయడం లక్ష్యంగా రాబో రోజుల్లో కూడా ఇంకా గల్ఫ్ కార్మికులకు మెరుగైనటువంటి విధానాన్ని కూడా తీసుకొని వచ్చి గల్ఫ్ కార్మికులకు కూడా ప్రభుత్వం అండగా ఉంటుందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.